నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబాకాలో ప్రజాపాలన దరఖాస్తు స్వీకారం కార్యక్రమం సర్పంచ్ శిరస్సు వెంకటేష్, స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. అంతకుముందు గ్రామ ప్రజలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి 6 గ్యారంటీల పథకాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రోజు దరఖాస్తు చేసుకోని వారు జనవరి 6వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని వారు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శిరస్సు వెంకటేష్, ఉప సర్పంచ్ ప్రతాప్ గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజు, వార్డు మెంబర్లు దూమాల ఇందిర, బోర్ల నవ్య, బోర్ల సుమలతారెడ్డి, కర్రెల సురేష్, గుజూరి మనోజ్, నూకల రమేష్, మేదర లక్ష్మీబాయి, నాగవెల్లి గోవర్ధన్ రెడ్డి, గోసికొండ మధుప్రియ, నిమ్మల కిరణ్ యాదవ్, సెక్రటరీ రాజ్ కుమార్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారులు, ఏవో ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మన సెక్రటరీ గారు ఉంటారు, ఈ గ్రామ సిబ్బంది ఉంటుంది, వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవచ్చు. మనకి ఇంకా ఈ ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు 6వ తారీఖు అయిపోతాయని ఆందోళన చెందవద్దు. ఇంకా టైం కూడా ఉన్నది. మన ఎంపీడీఓ సార్ గారి ఆఫీస్లో మనం దరఖాస్తులు ఇచ్చుకోవచ్చు. దాదాపు 90% అందరికీ తెలిసిపోయింది అన్న. ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కూడా మనకు టైం కేటాయించారు కాబట్టి ఈ 6 గ్యారెంటీల మన 6 గ్యారెంటీల వివరాలను మీరు సద్వినియోగపరచుకొని అందరూ లబ్ధి పొందాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇంకెవరన్నా ఈ లొల్లి పెట్టుకునే అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఇయ్యాలనే అయిపోతుందేమని బాధపడుతున్నారు కొందరు మాకు తెలియలేదు, కొందరు మాకు చెప్పలేరు అని అనుకుంటున్నారు. ఇది ఏ రోజైతే ఈ కార్యక్రమం చాలండి ఆ రోజు నుంచి ప్రచారం చేస్తున్నాం మన దుబాగలం. ఇంకా కొందరికి తెలియని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా తెలిపే ప్రయత్నం చేస్తాం. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలను సద్వినియోగపరచుకోలే మేము ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. గ్రామ సర్పంచ్ గారికి, మరి ఎంపీటీసీ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, మరి ఏవో సార్ గారికి, మరి చిన్నబాలజన్న గారికి, సుభాషణ గారికి, మరియు వివిధ అధికారులకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం మనకు ఇంతవరకు మనం ఆఫీసుల చుట్టూ మనం తిరిగినాం. ఇప్పుడు మన వద్దకే, మన ఇంటి వద్దకే వస్తున్నారు అప్లికేషన్ తీసుకోవడానికి. ఇప్పుడు మనకి ఏవి ఉన్నా 6 గ్యారెంటీల గురించి సార్లు చక్కగా వివరించారు. దాని గురించి మనం అందరం అప్లై చేసుకొని మనం అందరం లబ్ధి పొందాలని మేము కోరుకుంటున్నాము. అట్లా ఇంకా మనకు కొన్ని సమస్యలైనా కూడా సపరేట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. దానికి కూడా మనం భూ సమస్యలు బాగా ఉన్నాయి. పట్ట పాస్బుక్లు రాని వాళ్ళు కానీ అలా సపరేట్ కౌంటర్లో అప్లికేషన్ రాసేయమన్నారు. రేషన్ కార్డులు చాలామందికి లేవు. ఆ రేషన్ కార్డుల గురించి కూడా సపరేట్ కౌంటర్లోనే అప్లై చేసుకోవాలి. మనం సొంతం రాసేయాలి పేపర్. దానికి ఎవరో ఫారం ఇస్తున్నారు, దానికి ఏం ఫారం లేదు. మనం రాసిచ్చి సంతం పెట్టించేయాలి అంతే. మాకు రేషన్ కార్డు లేదని ఆధార్ కార్డులు అవి ఎవరైతే లేవో వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టి జతపరిచి ఇచ్చేయాలి అంతే. కాబట్టి మన ఈ కార్యక్రమం అందరూ సద్వినియోగం చేసుకొని మనం అందరం లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. మన దుబాక గ్రామానికి ఇచ్చేసినటువంటి మన దర్పల్లి మండల టీం ఇన్ఛార్జ్ మన ఎంపీడీఓ లక్ష్మణ్ సార్ గారికి, అలాగే మన ఏవో సారు, మన దర్పల్లి టీటీ సార్ గారికి, అలాగే మన స్థానిక ఎంపీటీసీ మరియు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మన చిన్నబాలరాజన్న గారికి, ఉప సర్పంచ్, అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ మన వార్డు మెంబర్లకు, గ్రామ కమిటీలకు, మరియు అలాగే మన గ్రామ మహిళలకు, వీళ్ళకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం 6 గ్యారంటీలకు గాను హామీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేందుకు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి మన ప్రతి ఇంటింటికి ఫామ్ చేర్చి ఇంటి వద్దనే ఫామ్లు తీసుకునే అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ ఇచ్చినటువంటి ప్రజాపాలన అభయహస్తంలో 6 గ్యారంటీలకు గాను మన అందరం సద్వినియోగం చేసుకొని మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి, ముఖ్యంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్య రేషన్ కార్డు లేనందున. కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చినందుకు ఆ రేషన్ కార్డు లేని వారు ఎవరైతే ఉన్నారో, అలాగే ఇప్పుడు ఒకే కుటుంబంలో అందరు కలిసి ఒకే రేషన్ కార్డు ఉన్నా కానీ విడివిడిగా చేసుకునేందుకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ కార్యక్రమంలో. కావున దానికి జనరల్ కౌంటర్ అని సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఎవరైతే రేషన్ కార్డు లేరో వారు కంపల్సరీగా ఒక తెల్ల పేపర్ తీసుకొని దాని మీద స్వయంగానైనా దరఖాస్తు రాయొచ్చు. రాయని వారు ఉంటే ఇక్కడ కౌంటర్లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ ద్వారా రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో రాయించుకొని వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఆధార్ కార్డులు వివరాలు జత చేసి దానికి ఆ జనరల్ కౌంటర్లు ఇవ్వాలని తెలియజేస్తున్నాము. అలాగే ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఎటువంటి ఫామ్లు కూడా ప్రభుత్వం నుంచి రాలేవు. అవన్నీ రూమర్స్ ఎవరు నమ్మవద్దు. కావున ఈ మనకు రేషన్ కార్డు కావాలనుకునే వారు కంపల్సరీ ఒక తెల్ల పేపర్ పైన దరఖాస్తు రాసి ఇవ్వాలని కోరుతున్నాం. మిగతావి ఈ పింఛన్లకు కానీ, నూతనంగా సదరన్ సర్టిఫికేట్లు తీసుకున్న వాళ్ళే కానీ, అలాగే నూతనంగా పట్ట పాస్బుక్లు వచ్చిన వాళ్ళే కానీ, రైతు బంధు కొరకు కానీ, పింఛన్ల కోసం కానీ
ఇచ్చినటువంటి ఫామ్లో టిక్ చేసి ఇవ్వగలరని తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఈరోజు మన గ్రామంలో కూడా 28 తారీఖు నుంచే ఫామ్స్ తీసుకోవడం జరిగింది. దాదాపు మన గ్రామంలో 40% పూర్తయినవి. ఈ రోజు ఎందుకంటే ఇంటింటికి రావడానికి ఈరోజు మనకు గ్రామంలో గ్రామసభ నిర్వహిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంటింటికి రారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఇక్కడ 11 కౌంటర్లు ఏర్పాటు చేసి ఇక్కడే తీసుకోవడం జరుగుతుంది. కావున ఈరోజు మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే మళ్ళీ రేపటి నుంచి యథావిధిగా 6వ తారీఖు వరకు ఇంటింటికి వచ్చి ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది. కావున మీరైనా మీ పక్క వాళ్ళకైనా ఇంకా మీ పక్కన ఉన్న వాళ్ళకైనా అందరికీ తెలియజేయండి. ఒకవేళ అప్లై చేసుకొని వారు ఎవరైనా ఉంటే 6వ తారీఖు వరకు అప్లై చేసుకొని మన గ్రామంలో 6వ తారీఖు పూర్తయిన తర్వాత ఇక్కడ ఇవ్వని వారు ఉంటే వారికి కూడా తెలియండి. మన ఎంపీడీఓ ఆఫీస్లోని దర్బెల్ ఎంపీడీఓ సార్ గారికి నేరుగా ఇవ్వవచ్చు. ఒకవేళ ఇక్కడ అందుబాటులో లేని వారు అప్లై చేసుకోవడానికి వారి కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే అప్లై ఫామ్ నింపేసి ఇక్కడ ఇచ్చినా కానీ తీసుకుంటారు. కావున ఇట్టి అవకాశాన్ని అందరూ ప్రజలు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని కోరుకుంటున్నారు. ఈ గ్రామసభ సంబంధించిన టీమ్ లీడర్ మన ఎంపీడీఓ గారికి, అలాగే ఏవో ప్రవీణ్ గారికి, ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరికీ, నా తోటి మిత్రులందరికీ, గ్రామసభకు ఇచ్చిన సోదరిమణులకు మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన పేరుతోని మీ ముందుకు ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. దీని ఉద్దేశం ఎన్నికలలో మీకు ఒక హామీ ఇచ్చింది, ప్రజాపాలనకు ఓటేయండి అని చెప్పేసి. ప్రజాపాలనకు ఓటేస్తే మీ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు ఓటు అడిగితే మీ దయతో మీ ఆశీర్వాదంతో గెలిచిన ఈ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 1 రోజులు పూర్తయింది. ఖచ్చితంగా ఎన్నికల్లో ఆ రోజు హామీ ఇచ్చింది 100 రోజుల్లో మేము ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ను అమలు పరుస్తామని చెప్పి. దాంట్లో భాగంగా 2 స్కీమ్స్ను ఆల్రెడీ అమలు చేసింది, నడుస్తున్నాయి. ఈ మిగతా ఏవైతే 6 గ్యారెంటీలు ఇవి కూడా 100 రోజుల్లోపు పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వ సంకల్పం. మరి ఇవన్నీ కూడా అమలు చేయాలంటే ఇంతకు ముందులాగా మీరు మీ సేవలకు ఆఫీసుల చుట్టూ తిరిగితే అయ్యేది కాదు. స్కీమ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే మీ వద్దకు వచ్చి, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అధికారి మీ వద్దకు వచ్చి మీ సమస్యలు ఏవైతే 6 గ్యారెంటీలకు ఉన్న మీ రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ, పెన్షన్ రాని వాళ్ళు కానీ, రైతు బంధు రాని వారు కానీ ఎవరైనా సరే మీ వద్దకే ప్రభుత్వం వచ్చి దరఖాస్తులు కూడా మీకు ఫ్రీగా ఇచ్చి మీ ఏదైతే మీకు ప్రభుత్వ లబ్ధి రావట్లేదో వాటిని వివరంగా మీకు వివరించి అధికారులతోని మీకు సహాయం చేసి మీ దరఖాస్తులను స్వీకరించి